అందరికీ నమస్తే. 9 నెలల ప్రభుత్వంలో లాస్ట్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ 6 మంత్స్ మార్చి నుంచి స్టార్ట్ అయితే మార్చి వరకు అయిపోతే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 6 మంత్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? అసలు అప్పులు అవన్నీ కామన్. అప్పులు 80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన సంగతి మీకు చాలా వీడియోలో చెప్పిన నేను. ఆ అప్పులను ప్లస్ ఇన్కమ్ కూడా ఉంది గవర్నమెంట్కి. అయితే ఇన్కమ్ బాగా తగ్గిపోయింది, అది ప్రాబ్లం. ఒక జూలైలో ఇన్కమ్ను మించి వచ్చిన ఇన్కమ్ను మించి అప్పు చేయాల్సి వచ్చిందంటే మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు మనం. అయితే మెయిన్గా ప్రధానంగా రాష్ట్రానికి డబ్బులు వచ్చే శాఖలు ఈ 3: కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఇవి రొటేషన్, ఈ డబ్బులన్నీ వస్తుంటేనే రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన డబ్బులన్నీ శాలరీస్, తర్వాత స్కీమ్స్, ఇట్లా రకరకాల ఖర్చులు, అప్పులు, ఇంట్రెస్టులు అట్లాంటివన్నీ కూడా కట్టుకోవాల్సి వస్తాయి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్కమ్ పడిపోవడంతోన అప్పు తెస్తే తప్ప పూట గడవని సిచ్యువేషన్ వచ్చింది. మొన్ననే 2,500 కోట్లు తీసుకొచ్చారు, మళ్ళీ నిన్న 1000 కోట్లు పెట్టుకున్నారు. అంటే మొన్న మంగళవారం, గురువారం ప్రతి వారముల్లో కనీసం 1,800 కోట్లు అప్పు తీసుకురాకపోతే పూట గడుస్తలేదు. అసలు రోజువారీ ఖర్చులు కూడా పైసలు లేకుండా పోయినాయి. దానికి కారణం ఏంటంటే ఇన్కమ్ తగ్గింది. ఎందుకు తగ్గింది మరి? కరోనా టైం అంటే కరోనా వచ్చింది, కొంత ఇన్కమ్ ఆగింది. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 మంత్స్లో కోలుకున్నది. మళ్ళీ ఎప్పటిలాగానే డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి. అందుకే ధనిక తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు చాలా దారుణమైన సిచ్యువేషన్లో కలెక్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే మనకు ఆ పరిపాలన వ్యవహారం ఏంటనేది అర్థమవుతుంది. ముందు కమర్షియల్ ట్యాక్సెస్ ఈ 6 మంత్స్లో దాదాపు 85,112 కోట్ల రూపాయలు వస్తాయనేది ఒక అంచనా. 85,000 కోట్లు అనుకోండి, 85,000 కోట్లు వస్తాయనుకుంటే 6 మంత్స్లో కనీసం 42,500 కోట్లు రావాలి. 42,500 కోట్లు రావాల్సింది కేవలం 36,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. 42,000 కోట్లు రావాల్సింది, 42,500 కోట్లు రావాల్సింది 36,000 కోట్లు వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? ఆల్మోస్ట్ ఇది ఒక 6,500 కోట్లు తక్కువ వచ్చింది. ఈ 6 మంత్స్ తీసుకుంటే కమర్షియల్ ట్యాక్స్ నెలకు 1,000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చింది కలెక్షన్. 1,000 కోట్లు ఓన్లీ కమర్షియల్ ట్యాక్స్. తర్వాత రిజిస్ట్రేషన్ తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ముందు అంతా రియల్ ఎస్టేట్ మీద మాట్లాడుతున్నారు కదా. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? ఈ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనేది చాలా ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నారు. క్లియర్గా అర్థమవుతుంది కూడా. రిజిస్ట్రేషన్ శాఖలు మొన్నటిదాకా చాలా బిజీగా ఉండే, ఇప్పుడు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడేం పని లేదు అక్కడ. మా ఫ్రెండ్స్ చాలామంది డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు అసలు కరోనా కన్నా దారుణంగా ఉందన్న. కరోనా అప్పుడే కొద్దిగా మంచిగా ఉండే, కరోనా అప్పుడు కూడా నడిచిందంట దందా, కానీ ఇప్పుడు లేదంట. కరోనాతో పోలుస్తున్నారు వాళ్ళు. ఏంది రిజిస్ట్రేషన్లు 18,000 కోట్ల రూపాయలు వస్తాయని ఒక అంచనా పెట్టుకున్నారు వీళ్ళు. 18,000 కోట్ల రూపాయలు వస్తాయనుకుంటే కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి 6 మంత్స్లో. అంటే 9,000 కోట్లు రావాలి యాక్చువల్గా. 9,000 కోట్లు నిజానికి రియల్ ఎస్టేట్ బాగుంటే 9,000 కోట్లు కాదు, 10-12,000 కోట్ల రూపాయలు రావాలి ఇప్పటికీ. కానీ ఉన్నది కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికి వచ్చినాయి. ఇంకా ఎక్సైజ్, నేను ముందే చెప్పిన ఎక్సైజ్ ఎందుకు ఇట్లా దారుణంగా పడిపోయింది. ఎక్సైజ్ కూడా అంటే మందు తాగడం కూడా బంద్ అయిందా? జనం మందు తాగడం బంద్ చేసినరా అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్, చాలా ఉన్నాయి ఇష్యూస్. రియల్ ఎస్టేటు మెయిన్గా, రియల్ ఎస్టేటు డల్లుగుంటే మార్కెట్ మొత్తం డల్లే. ఒక్క రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఎంతమంది కార్మికులు, ఎన్ని వ్యవస్థలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సిమెంట్లో పనిచేసే వాళ్ళు, సీకుల షాపుల్లో పనిచేసే వాళ్ళు, సీకుల ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, ఇటుక పిల్లల బట్టీల్లో పనిచేసే వాళ్ళు, దాని ఓనర్లు, ఇట్లా మట్టి కొట్టేతోళ్ళు, రాయి కొట్టేతోళ్ళు, కట్టె కొట్టేతోళ్ళు, వడ్రంగిలు రాయి కొట్టేతోళ్ళు, డిజైన్లు చేసేవాళ్ళు, ఇట్లా ఎంతమందో పెయింటర్లు, పెయింట్లు చేసేవాళ్ళు, ఇట్లా ఒక్కటి కాదు. ఇవి డైరెక్ట్గా వీళ్ళందరూ, ఇండైరెక్ట్గా ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక ప్లాట్ అమ్మాలంటే 3-4 సిట్టింగ్లు వేస్తే 3-4 సార్లు మంది అవుతారు. అప్పుడు ఎక్సైజ్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఫ్లోటింగ్ పెరిగితే ఆటోమేటిక్గా షాపుకి పోయి సాయంత్రం కాగానే దోశ రాగానే పోయి మందు కొనుక్కు రావాలనిపిస్తుంది. దోశ రాగానే జేబులో 500 ఉంటే 500 ఖర్చు పెట్టాలనిపిస్తుంది, 1,000 రూపాయలు ఉంటే. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా. మళ్ళీ రేపు రియల్ ఎస్టేట్ లేదు, అదేం బతికేటట్టు లేదు ఇప్పట్లో. ఫార్మా కూడా డౌన్ అయిపోయింది. ఫార్మా ఎందుకు డౌన్ అయింది? ఫార్మాకి ఏంది, ఫార్మా హబ్బు కదా మనం. కానీ ఫార్మా ఎందుకు డౌన్ అయింది అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గినాయని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడిగినా, ఎందుకు ఇట్లా అవుతుంది, మరి ఎందుకు తగ్గుతుంది? మనం యాక్చువల్గా బెంగళూరుని కొట్టే పొజిషన్ మనది. బెంగళూరు ఫస్ట్ ప్లేస్, సిలికాన్ వ్యాలీ. బెంగళూరుని కొట్టే ప్లేస్ నుంచి బెంగళూరే భయపడేది, గజగజ వణికింది హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ని చూసి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ని చూసి. తీరా ఇప్పుడు వెనుకకు వచ్చేసింది, మొత్తం బ్యాక్ వచ్చేసింది. రియల్ ఎస్టేట్ విషయంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఎక్కడెక్కడో బెంగళూరులో, పూణేలో జాబులు చేసుకున్న వాళ్ళు చాలామంది వచ్చి హైదరాబాద్లో ప్లాట్ల మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళంట.
ఇప్పుడు వస్తలేరు కాబట్టి రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. వాళ్ళు ఒక్కరైనా కాదు, మామూలుగా మనోళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కొంటలేరు కదా. ఇక అంతకు మించింది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గినాయంటే నిజానికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ఒక చార్ట్ వేసి మీరు పూణేలో జాబ్ చేస్తారా, బెంగళూరు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్ తీసుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటారు, ఫస్ట్ ప్లేస్ బెంగళూరు తీసుకుంటున్నారు. అక్కడ పనిచేస్తామంటున్నారు వాళ్ళు పోయి, ఇక్కడ పనిచేస్తలేరు. ప్లస్ కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి వస్తలేవు. ఇక్కడ కొత్తగా సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ ఉన్న కంపెనీలే నడుస్తున్నాయి. కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే కూడా కొంత కొత్తగా మళ్ళీ ట్రైనింగ్ బ్యాచ్లు అవన్నీ కూడా పెరుగుతాయి. అట్లాంటి పొజిషన్ కూడా లేదు. మొదలే ఆర్థిక మాంద్యం అవి ఇవి 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. మన హైదరాబాద్ వాటిని తట్టుకొని నిలబడుతుంది అనుకున్న టైంలో ఈ సాఫ్ట్వేర్ రంగం కూడా మన దగ్గర వీక్ అయిపోయింది. దాంతోనే లాస్ట్కి ఈ ట్యాక్సులు ఈ కమర్షియల్ ట్యాక్సులు తగ్గిపోనికి అదొక కారణం. ఇట్లా మొత్తం కూడా ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడెక్కడ పడిపోయి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కూడా రాకుండా పోయినాయి. ఇక దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంటే చేయాలి. ఇప్పుడు ఇన్కమ్ ఇంకా తగ్గిపోతుంది. రేపు రియల్ ఎస్టేట్ ఇంకా డమాలంటది. ఇల్లు కొనేవాడు లేడు, ఫ్లాట్లు కొనేవాడు లేడు, విల్లాస్ కొనేవాడు లేడు, ఏడకుంటే ఎవడొచ్చి చెరువంటాడో తెలియదు. ఆ పొజిషన్లో ఎవడు కొనేవాళ్ళు లేడు. చాలా వరకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఈ విల్లాస్ కానీ తర్వాత అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా ఆ అడ్వాన్స్లన్నీ కూడా ఎంబడబడి మాకు 50% ఇచ్చినా సరే 100% వద్దు, 20 లక్షలు కట్టిరనుకో మాకు 10 లక్షలు ఇచ్చినా చాలన్నా మేము క్యాన్సిల్ చేసుకుంటాం మా అగ్రిమెంట్, మాకేం వద్దు, మాకు ఫ్లాట్ వద్దు, మాకు విల్లా వద్దని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారంట. రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు. ఒకప్పుడు వచ్చి చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని సంవత్సరంలో కట్టియాలని ఉంటే చూసినామా, అట్లాంటివన్నీ కూడా వాపసు పోతున్నాయి. ఇప్పుడు వాపసు పోయినప్పుడు ఏం చేస్తారు ఈ కట్టేతోళ్ళు, మరి గిరాకీలు ఏడ కట్టాలి, పైసలు వస్తేనే కదా కట్టాల్సింది. వీళ్ళే వాపసు ఇస్తున్నప్పుడు అవి కట్టకుండా వదిలేస్తున్నారు. అట్లాంటి పొజిషన్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ నడుస్తున్నది. ఎనీవే రాష్ట్రానికి ఇన్కమ్ బాగా పడిపోయింది. కేవలం అప్పుల మీద మాత్రమే ఆధారపడి బతకాల్సి వస్తుంది. అంతే కదా, ఒక మనిషికి జాబ్ పోయిందనుకో నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, అప్పు చేయాలి నెక్స్ట్ మంత్ బతకాలంటే, లేకపోతే మళ్ళీ ఇంకో జాబ్ సంపాదించుకోవాలి. ఇప్పుడు సేమ్ జాబ్ వస్తే శాలరీ వస్తుంది, ఇక్కడ కూడా ఇన్కమ్ పెరిగితే కొద్ది అప్పుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మనకు నెలకు దగ్గర 18,000 కోట్ల ఖర్చు కావాలి. 16 నుంచి 18,000 కోట్లు కావాలి. దాంట్లో మొత్తం శాలరీస్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, తర్వాత వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, తర్వాత పాత గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పులు కావచ్చు. 4,000 కోట్ల అప్పులు కట్టాలి ఎవ్రీ మంత్. వీళ్ళు 6,000 కోట్లు కట్టినాం, 7,000 కోట్లు కట్టినాం అనేది తప్పు. వీళ్ళు కట్టేది 4,200 కోట్లు. కాగ్ రిపోర్ట్లో ఉంది, అది వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో కూడా ఉంటుంది. 4,200 కోట్లు మాత్రమే ఎవ్రీ మంత్ కడతారు వీళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇన్కమ్ లేదు, అది లేదు, ఇది లేదు. వచ్చే 18,000 కోట్లకి వెళ్ళి లాస్ట్కు 9 నుంచి 10,000 కోట్లకు వస్తుంది ఇన్కమ్. మొత్తం పడిపోయింది. ఇది పెంచుకునే మార్గాలు గవర్నమెంట్ ముందు లేవు. ఇప్పటికిప్పుడు రియల్ ఎస్టేట్ పెరగదు, ఇప్పటికిప్పుడు ట్యాక్సులు పెరగవు, ఇప్పటికిప్పుడు ఏది జరిగేటట్లేదు. ఎక్సైజ్ కూడా 45,000 కోట్లు పెట్టుకున్నారు. మందు షాపులు 10,000కు పెంచుతామంటున్నారు. అయినా సరే మందు డబ్బులు కూడా చేతికి వస్తట్లేవు. ఎనీవే రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, పరిస్థితులు ఏం బాగలేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.